'జానీ మాస్టర్' కేస్ గురించి ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నిన్నటి నుంచి పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాము. గంట గంటకి, గడియ గడియకి, పూట పూటకి, నిమిష నిమిషానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి రాస్తానే ఉన్నారు. అసలేం జరిగింది దీంట్లో అనేది కీలకంగా మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా మన సర్వేలో మనకొచ్చిన సోర్స్‌లో తెలిసిన విషయాలేంటంటే, 'జానీ మాస్టర్' నిజంగానే ఆహ్, ఇతనికి కొంచెం కామవాంఛ అనేది ఎక్కువగా ఉంది. ఇతని బాధితులు ఈవిడొక్కతే కాదు. ఇంకా బోలెడంత మంది సైడ్ డాన్సర్‌లున్నారు. ఫారిన్ డాన్సర్‌లున్నారు అని కూడా తెలిసింది. ఇక వివరాల్లోకెళ్తే ఇతను చేసింది ఇప్పుడు ఈ అమ్మాయితో పరిచయం 2017లో ఈ అమ్మాయితో పరిచయం అయింది. అంతే ఈ అమ్మాయికి ఇప్పుడు 21 ఏళ్ళు. 2016లో ఈమెకి 2017లో ఈమెకి ఎన్నేళ్లుంటాయి? అంటే టీనేజ్ అమ్మాయి. 16, 17 ఏళ్ల అమ్మాయి. 16 ఏళ్ల అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఎలా అప్పుడు ఆహ్, 'ఢీ జోడీ' అనేది ఒకటుండే. ఆ తర్వాత 'ఢీ చాంపియన్స్' ఒస్తుంది అని తెలిసింది. 'ఢీ జోడీ' టైంలో ఈయనకి ఈ పాప ఉందండి బాగా డాన్స్ చేస్తది. నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నట్లుగా పరిచయం అయింది. ఆ పాప నిన్ను పరిచయం చేసుకొని ఆమెతో నంబర్ తీసుకొని తరచూ చాట్ చేయడం, కలవడం, ఆమెని అటు రప్పియడం, ఇటు రమ్మనడం. ఆ పిల్ల గూడా అబ్బా! అంత పెద్ద మాస్టర్ నాకు తెలుసు. రేపటి రోజు నేనే ఏదో అవ్వబోతున్నాను. రేపటి రోజు నేనేదో పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వబోతున్నానని ఆ టైంలో చిన్నమ్మాయి అప్పుడు ఇంకా పాపే. 15, 16 ఇయర్స్‌లో నమ్మేసింది. తర్వాత ఏం జరిగింది 2019 అప్పుడు 'ఢీ చాంపియన్స్' 2019లో 'ఢీ చాంపియన్స్' ఉన్నప్పుడు ఈ పిల్లని తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ఆ అమ్మాయి గూడా బానే పనిజేసింది. ఆఫ్‌కోర్స్ ఆహ్, బోలెడన్ని సాంగ్స్ వీళ్ళు చేశారు. తన టాలెంట్ గూడా తను చాలా చూపించింది. అంత చిన్న వయసులోనూ కూడా తన దగ్గర మంచి టాలెంట్ అనేదైతే ఉంది. ఆ తర్వాత అప్పటినుంచి ఈమెని అంటే యాక్చువల్‌గా కంటెస్టెంట్ లానో ఇంకోలా చూడల. ఆ పిల్లని ఎందుకో ఇష్టపడ్డాడు. తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. ఆహ్, ఇంటికి వచ్చినప్పుడల్లా తరచూ వేధించేవాడు. అండ్ ఆమెకొక గోల్ అనేది ఉండేది. యాక్చువల్‌గా బేసికల్లీ చాలామంది అద్దం చూసుకొని గోడ దూకి వచ్చేస్తారు హీరోయిన్ అవుదామని. పరిస్థితుల ప్రభావం వల్ల దేనికో లొంగాల్సొస్తది. పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు అవుతున్న కొద్దీ. సేమ్ అలాగే డాన్స్ ఇండస్ట్రీలో కానీ, ఈవెన్ డైరెక్టర్‌గా అవ్వాలనుకున్నా కూడా కొంతమంది దగ్గర నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తే గాని నువ్వు డైరెక్టర్ అవ్వలేవు ఇండస్ట్రీలో. అదొకటుంది ఎప్పటినుంచో కొత్తగా రాలేవు. ఈవెన్ కొరియోగ్రాఫర్ అయినా సరే చాలా మంది దగ్గర నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తే తప్ప కొరియోగ్రాఫర్ అవ్వలేవు. సో, ఇట్లా ఉంటుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయాలి. కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే. ఇలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని రోజులు నేను నిన్ను చేస్తాను. నీకు 20, 21 ఏజ్ వచ్చేసరికి నువ్వు మంచి కొరియోగ్రాఫర్‌వి అయిపోతావు అన్నట్లుగా చెప్పాడు. వచ్చి 5 ఏళ్ళు గూడా దాటుతా ఉంది. నువ్వేమో నన్ను ఎక్కడ పడితే తెలిసి తెలియని వయసులో నీ దగ్గరకొచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులేసినా పట్టించుకోలేదు. డాన్స్ భంగిమలు నేర్పించే క్రమంలో నువ్వు ఎలా ఎలా టచ్ చేసినా ఆ అమ్మాయి అంతగా ఇదవ్వలేదు. కొంచెం వయసొచ్చి తెలిసొచ్చిన తర్వాత ఏంటిని అసభ్యంగా తాకుతున్నాడు అనిపిచ్చింది. అయినప్పటికీ నిన్ను దూరం పెడతానే నీతో పని జేసింది. కానీ నువ్వు వేధిస్తానే ఉన్నావు. మన ఎక్కడికి ముంబై గానీ, చెన్నై గానీ వెళ్ళాల్సొచ్చినప్పుడల్లా, ఔట్‌డోర్ ఉన్నప్పుడల్లా వెళ్లి ఈమె మీద దాడి జేయడం. దానికి తను కొన్నిసార్లు నీకు లొంగిపోవడం, కొన్నిసార్లు తప్పించుకోలేక లొంగిపోవడం, కొన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమవ్వడం, కొన్నిసార్లు నిజంగానే తప్పించుకోవడం. ఇవన్నీ జరిగిపోయాయి. 2017 గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆ టైం యాక్చువల్‌గా 'జానీ మాస్టర్‌కి' ఇతను మాస్టర్ అనాలన్నా గూడా చాలా అసహ్యం వేస్తుంది. యాక్చువల్‌గా ఇలాంటి వాళ్ళని ఏమనాలో గూడా తెలీదు. ఆహ్, 2015లో గూడా ఒక అమ్మాయి మీద ఇలాగే దాడి చేశారు. ఒక కాలేజ్ అమ్మాయి పైన ఇలాగే చేస్తే 2019లో కేస్ నమోదైంది. 6 నెలలు జైలు శిక్ష కూడా పడింది. ఇతనికంట అంటే సెక్స్‌లో ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అనేది ఉంటది. నాకిలాంటి వాళ్ళు కావాలి అని. జానీ మాస్టర్‌కి టీనేజ్ అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఇది అతని వికృత కోరిక యాక్చువల్‌గా చెప్పాలి అంటే. టీనేజ్ అమ్మాయిలు తన డాన్స్‌లో ఎవరైనా జాయిన్ అయినా కన్నేసేవాడు. సైడ్ డాన్సర్‌లా ఉన్నా కన్నేసేవాడు. ఈవెన్ ఫారిన్ డాన్సర్‌లు మనకి ఫారినర్స్ వస్తారు ఎక్కడి నుంచో బికినీ యేసుకొని డాన్స్ ఏస్తా ఉంటారు సెట్‌లల్లో. రోజుకు 10,000, 15,000, 20,000 ఉంటాయి వాళ్ళకి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చే వాళ్ళని గూడా నేనే దీనికి కొరియోగ్రాఫర్‌ని. నువ్వు నాతో సఖ్యంగా ఉంటేనే నీకింకా బోలెడన్ని అవకాశాలొస్తాయి
దేశంకి వచ్చామని చెప్పి ఆ ఫారినర్స్ అందరినీ వికృతంగా వాడుకునేవాడు అని మనకొచ్చినటువంటి సోర్స్. సో, ఇట్లా చాలా ఏళ్ల నుంచి జరుగుతానే బోలెడంత మంది బాధితులుండగా అందరిని బెదిరించుతూ వచ్చేవాడనమాట. ఇండస్ట్రీలో నేనే ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్‌ని. ఆహ్, గట్టిగా చూపించే 5,000లో నేనొకడిని. నాతో సఖ్యంగా ఉంటేనే నీకు పనుంటది. నన్ను కాదని నువ్వు వేరే మాస్టర్ దగ్గరికెళ్ళినా నీకక్కడ పనివ్వకుండా నేను జేస్తా. నిన్ను ఎదగనీయకుండా చేస్తా. ఉంటే నాకు అణిగి-మణిగి ఉండాలి. లేదంటే ఇంటికెళ్ళిపో. నువ్వు ఇంటికెళ్ళినా సరే నీ సంగతి నేను జూస్తా. ఎందుకు తెలుసా? నీ నియోజకవర్గంలో నాకు తెలిసినటువంటి రాజకీయ నాయకులున్నారు. నాకు ప్రధాన పార్టీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంది. మా ప్రభుత్వమే అధికారంలో ఉంది. నేనేం చేశానని అడిగేవాళ్ళు లేరు. పైగా నేను జనసేనలో చాలా కీలకంగా ఉన్నాను. మొన్నే ఒక పాట రాసి ఎగిరి గంతేస్తే వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బయిపోయి నాకో పోస్ట్ కూడా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ చాలా మందితో ఆటలాడుకున్నా. అది ఇప్పుడు. నేను చెప్పేది ఇప్పుడు. కానీ గతంలో ఆయన తన పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని చెప్పి కూడా చాలా మందిని చాలా రకాలుగా వాడుకున్నాడు. అండ్ ఇప్పుడు బయటికొచ్చింది ఆ అమ్మాయి కాబట్టి తెలిసింది. ఇప్పుడు అమ్మాయి అంటున్నావు, మహిళ అని రాస్తున్నారు చాలామంది. అమ్మాయి 21 ఇయర్స్ నౌ. అండ్ ఇతను ఆ పిల్ల మీద చెయ్యేసినప్పుడు తనొక మైనర్. 15, 16 ఇయర్స్‌కి తను ఇండస్ట్రీకొచ్చింది. ఇతను వాడుకున్నాడు తనని. 2017, 2019లో తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా బలవంతంగా పెట్టుకున్నాడు. 2017 నుంచి పరిచయం. అప్పటినుంచి ఆ పిల్లని మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తను వేధిస్తున్నాడు. అంటే మైనర్ బాలికను వేధించాడు. ఇప్పుడు 'జానీ మాస్టర్' పైన యాక్చువల్‌గా 376 రేప్ కేస్ నమోదైంది. అండ్ అలాగే 506 నమోదైంది. 352 506 వచ్చేసి బెదిరించడం. 352 విత్ సెక్షన్ 2 వచ్చేసి గాయపరచడం. అంటే షూటింగ్ మధ్యలో క్యారీవాన్‌కొచ్చేవాడు. క్యారీవాన్‌కొచ్చి ప్యాంట్ జిప్పిప్పి తనని వికృతంగా ఇంకేవేవో చేయమంటే, తను ఛీ! నేను ఇలాంటివన్నీ చేయను అంటే, అక్కడే తలకాయ తీసి అద్దానికేసి కొట్టేవాడు అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. అంటే ఇట్లాంటివి ఇంకా బోలెడున్నాయి. అంటే మీద దాడి చేయడం వద్దు ససేమిరా నా వల్ల కాదు ఇప్పుడు అంటే ఈడ్చి కొట్టడం. ఇది తన వికృత చేష్ట. అండ్ మోస్ట్‌లీ దీంతో పాటు ఎందుకు ఈ సెక్షన్‌లు చెప్పాను అంటే, ఫోక్సో యాక్ట్ కింద గూడా ఇతన్ని లోపలేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఇప్పుడు అమ్మాయి బయటికొచ్చింది. కానీ తన మీద ఇతను లైంగిక వేధింపులు చేసినప్పుడు తనొక మైనర్ అమ్మాయి. ఇతడి కన్ను బడినప్పుడు ఆ అమ్మాయి ఒక మైనర్. అది మనం దృష్టిలో పెట్టుకొని ఫోక్సో యాక్ట్ కింద కూడా కేస్ పెట్టేసి, ఇట్లాంటి వాళ్ళని నిజంగా కఠినంగా శిక్షిస్తే బోలెడంత మంది కాస్టింగ్ కౌచ్ అంటే భయపడతారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు డాన్సులు నేర్చుకుంటూ, సైడ్ డాన్సర్‌లుగా ఉంటూ కృష్ణానగర్, ఇంద్రనగర్‌లో 4,000కి, 3,000కి రూములు తీసుకుంటా అవి ఎంత ఉండవు. ఒకడు పడుకుంటే ఒకడు గోడకు పడుకోవాలి. అలాంటి చిన్న హౌసెస్ అన్నమాట. అట్లాంటి వాటిలో ఉంటూ కేవలం పడుకోవడానికే ఇంటికొస్తా పొద్దంతా అక్కడ పని, ఇక్కడ పని వెతుక్కుంటా ఆ షో ఉందా? ఈ షో ఉందా? షోలు లేకపోతే ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా? ఈవెంట్లు లేకపోతే ఇంకేమైనా గణేష్ మండపాలున్నాయా? ఎక్కడైనా సరే డాన్స్ ఏస్తే 2,000 ఇస్తారా? 3,000 ఇస్తారా? 5,000 ఇస్తారా? అనుకుంటూ కాలం వెల్లదీస్తా ఉంటారు వీళ్ళు. కానీ ఊర్లలో మాత్రం పాపం మంచి కొరియోగ్రాఫర్ అవుదామని వస్తారు. ఇలా ఎంతమందొస్తారో తెలుసా ఏటా? అంతమందికి అవకాశాలేవి? ఎప్పుడు చూడు మనకు తెలిసిన 10 పేర్లే వినబడతా ఉంటాయి. మరి మిగతా వాళ్ళందరూ ఏరి? ఎక్కడికెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అంటే, ఇలాంటి వాళ్ళ దగ్గర బలవుతా వాళ్ళ అండర్ కంట్రోల్‌లో ఉంటా ఇక బయటికి రాలేక, అలా అని చావలేక, బతకలేక, బలవంతంగా ఏదో రేపటి కోసం, రేపు నేనేదో అవుతానన్న ఒక చిన్న ఆశతో బ్రతికేస్తున్నారు. సో, ఇప్పుడైనా ఈ పిల్ల ఎందుకు బయటకొచ్చింది అంటే, ఎక్కడ చెడిందో తెలీదు కదా మనకు కూడా. మోస్ట్‌లీ వాడుకున్నన్ని రోజులు వాడుకొని తర్వాత కొత్త సరుకు రాగానే ఈవిడ్ని పక్కకి గెంటేస్తే మరి వాళ్ళకి మండదు. మొత్తానికైతే ధైర్యం చేసి బయటకొచ్చింది. చక్కగా నిలబడింది. నన్నడిగితే ఇలాంటి వాళ్ళందరూ గూడా బయటికొస్తే ఒకేసారి ఇప్పుడు మనకు 'అమ్మా'లో ఎలాగైతే బయటకొచ్చారో మన మలయాళం ఇండస్ట్రీలో అందరూ రాజీనామాలు జేశారు. సో, అలా ఒక్కొక్కరు గాకుండా అందరూ ఒకేసారి బయటకొచ్చి అందరి పేర్లు చెబితే నిజంగా ఎంత బావుంటదో తెలుసా? అందరిని జైల్‌లో తోసేసి, అప్పుడు ప్రక్షాళన అయిపోయి చాలా ఫ్రెష్‌గా మళ్ళీ ఇండస్ట్రీ నీట్‌గా కొత్త అవకాశాలతో మళ్ళీ స్టార్ట్ అవుద్ది. థాంక్ యూ సో మచ్.